ఆగండి నేనైతే మీకు మంచి ఒక చిట్కా అయితే చెప్తున్నానండి. మనము షాప్ నుంచి పెరుగు తెచ్చుకున్నప్పుడు దాన్ని సగం యూజ్ చేశాక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి. అలా పెట్టడం వల్ల 2-3 రోజులకి అది చాలా బాగా పులిసిపోతుంది. అలా పులిసిపోయిన దాన్ని తీసి మనం బయట పడేసే కన్నా దాన్ని ఇలాగైతే యూజ్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు కనుక ఉన్నట్లయితే ఈ పెరుగుని కనుక యూజ్ చేశారంటే చాలా బాగా అయితే వస్తాయండి. ఎందుకంటే పెరుగు ఎక్కువగా పొలవడం వల్ల అందులో ఉండే పులుపు వచ్చేసి వీటిని క్లీన్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత పెరుగుతోనే బాగా క్లీన్గా వచ్చేస్తాయండి. తర్వాత ఫైనల్గా కొంచెం సబీనా కనుక వేసి రుద్దారంటే బాగా తల అయితే మెరిసిపోతాయండి వస్తువులు. వీడియోలో చూసారా ఎంత బాగా వచ్చాయో. ముందుకి దాంతో తోమిన తర్వాత వచ్చిన దానికి డిఫరెన్స్ ఎంత బాగా తెలుస్తుందో. నేను పోయినసారి వెనిగర్తో చెప్పాను కదండి. వెనిగరు విలేజెస్లో ఉండే వాళ్ళకి దొరుకుతుందో దొరకదో కొంచెం కష్టం కదండి. పెరుగు అయితే అందరికీ దొరుకుతుంది. నేను కొత్తగా తెచ్చుకున్న పెరుగుతో ఏం చేయమనడం లేదండి. వేస్ట్గా పడేసే పెరుగుని ఇలా యూజ్ చేసుకోమని అయితే చెప్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్.